మా అబ్బాయికి చాలా అమ్మాయి రుద్రావుగా అమ్మాయి చాలాగా మాట్లాడే సంగతులు మనం గుర్తు చేసుకున్నామంటే ఒక్కరోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. ఒక్కరోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. అంత కమ్యూనిజంలో మా బాబాయ్ ఎదిగి 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 పేద గుండెలో ఒదిగి మరలి రాని లోకాలకు తరలి వెళ్ళిపోయావా కాసాని ఎర్ర పూలవనంలో విరబూసిన కాసాని జోహార్ 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 గూడు గూడు గుట్ట కోసమే అనునిత్యం నినదించి పేద ప్రజల గుండెల్లో నిలిచిన మా కాసాని జోహార్ జోహార్ జోహార్. ఏ భార్యాభర్తలు కమ్యూనిజం కోసం పనిచేశారండి? భర్త ఉంటే భార్య ఉండదు, భార్య ఉంటే భర్త ఉండదు. కానీ ఇద్దరు ప్రజా జీవితాన్ని అర్పించి ఇక్కడ విగ్రహాలుగా మన మధ్య సజీవంగా కనిపిస్తున్నారు. ఇంకా అంటే వచ్చినప్పుడల్లా నమస్కరించి వాళ్లకు పాదాభివందనం చేసేలా ఉన్నాయి విగ్రహాలు. అటువంటి మా ఐలయ్య బాబాయ్కి శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేస్తూ, బాబాయ్ ఎక్కడున్నా సరే నేను వచ్చా, మీకోసం మాట్లాడా. ఏమండి, ఈ ప్రస్థానంలో ఈ జీవితంలో ఎవరైనా మనిషి పోతూనే ఉంటాడు. కానీ ఇప్పుడున్న రాజకీయాల్లో ఒక రాజకీయ నాయకుడు రాజకీయాల్లోకి పోతే వేల కోట్లు వేసుకునే రోజుల్లో ఆయన ఒక సంచి వేసుకొని వచ్చి అదే సంచితో బతికాడు మా ఏలయ్య గారు. అదే సంచితో. ఎందుకంటే సంచిలో ఏమున్నాయి బాబాయ్ అంటే, సంచిలో నాకు నీళ్లు ఉన్నాయి, సంచిలో నాకు రొట్లు ఉన్నాయి, తిండి పెట్టింది, ఈ తినాలి కదా, ప్రజల్లో ఉండాలి కదా అని అన్నారు. అప్పటి రాజకీయం వేరు, ఇప్పటి రాజకీయం వేరు. ఈ రాజకీయాల్లో ఏలయ్య గారు లాంటి వాళ్ళు వస్తే ఇప్పుడు నిజంగా ప్రజల కోసమే ప్రజల్లో తిరుగుతారు, ప్రజల మధ్య ఉంటారు, ప్రజల్లోనే చచ్చిపోతానన్నాడు. నిన్న బెలూన్లు ఎగరేశాడు, ఈ రోజు మరణించాడు. ఎవరికి వస్తుంది ఆ చావు? ఐలయ్య బాబాయ్కి తప్ప, పిన్నికి తప్ప. ఇద్దరికి నివాళులు అర్పిస్తూ నిజమైన తండ్రి ఐలయ్య బాబాయ్, నిజమైన అన్న ఐలయ్య బాబాయ్, నిజమైన కుటుంబ పెద్ద ఐలయ్య బాబాయ్. ఆయన కుటుంబమే సచివాలయం, ఆయనే స్పీకర్, ఆయన ఎమ్మెల్యే, ఆయన ఎంపీ. ఆ స్థాయికి వచ్చిన మన ఐలయ్య బాబాయ్కి శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తూ, పేర్లు చాలా మంది పెద్దోళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళ పేర్లు చెప్పలేను. ఎందుకంటే ఇక్కడ మిమిక్రియో ఏ కార్యక్రమం కాదు. కానీ నిజంగా ఇవాళ చాలా బాధగా ఉంది. ఒక పక్క నాకు అవకాశం దొరికినందుకు ఆనందంగా ఉంది. అమ్మ తప్పకుండా మీ అందరికీ శిరస్సు వచ్చి మరొకసారి నమస్సులు తెలియజేస్తూ, నాకు కాకుండా బాబాయ్కి ఒక్కసారి గట్టిగా మీరు అక్షంతల రూపంలో నివాళులు అర్పించాలి పిన్ని బాబాయ్కి అని మనం చేస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. నమస్తే. రాష్ట్ర జిల్లా నాయకులు, ఇతర పార్టీల నాయకులు, ముందున్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఐలయ్య గారి గురించి మాట్లాడాలి అంటే లక్ష్మి గారు లేకుండా ఐలయ్య గారి గురించి కూడా మాట్లాడలేము. మహిళా సంఘ నాయకురాలుగా లక్ష్మి గారిని ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు కొత్తగూడెం డివిజన్ సెక్రటరీగా పనిచేశారు లక్ష్మి గారు. ఆనాడు కొత్తగూడెంకి వచ్చినప్పుడు ఆయన గంజాలు కొట్టుంటే ఆవిడ పాట పాడి గ్రామీణ ప్రాంతాల్లో ఉపన్యాసాలు నడిపించారని చెప్పి లక్ష్మి గారు తన అనుభవంగా చెప్పింది. అట్లా మహిళా ఉద్యమాన్ని, పార్టీని మమేకం చేస్తూ మహిళల్లో పార్టీని పెంచిన జంట అది. అట్లాగే చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇద్దరం సెక్రటేరియట్ సభ్యులుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చాలా కాలం పనిచేశాం, రాష్ట్ర కమిటీ సభ్యులుగా చాలా కాలం పనిచేశాం. ఆ తర్వాత నిన్నగా మొన్న కొత్తగూడెంలో ఐద్వా రాష్ట్ర మహాసభ సందర్భంగా 2 నెలలు ఐలయ్య గారితో మాట్లాడటం, కలిసి పనిచేయటం జరిగింది. ప్రతి ఒక్కళ్ళని చెప్తాం, చివరి క్షణం వరకు కమ్యూనిస్టుగా ఉంటాం, ఆ జెండాని మోస్తామని. కానీ ఐలయ్య గారు చావు అంతు వరకు చాలా సార్లు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి ఉద్యమంలో మమేకమై ఉద్యమం కోసం పనిచేసిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ఐద్వా రాష్ట్ర మహాసభలో సందేశం ఇవ్వడానికి వస్తే మేము భయపడ్డాం, ఈయన మాట్లాడేస్తారని.
కానీ అనర్గళంగా 20 నిమిషాలు మహిళ ఈ రోజు పార్టీకి మహిళల అవసరం ఎంత ఉంది, మహిళలు ఎంత ఇబ్బందుల్లో ఉన్నారు. ఒక మతతత్వ పార్టీ అయిన బీజేపీ పార్టీ కేంద్రంలోకి వచ్చిన తర్వాత ఆడవాళ్ళు ఎదుర్కోబోయే ఇబ్బందులు ఏంటి, మళ్ళీ స్వరాజ్యంగా ఒక ఐలమ్మ గారి లాగా మీరందరూ పనిచేయాలని చెప్పి ఉత్తేజపూర్వకంగా ఒక ఉపన్యాసాన్ని ఇచ్చిన వ్యక్తి. ఐద్వా రాష్ట్ర మహాసభల్లో చాలా ఉత్తేజపరమైన ఉపన్యాసం ఇవ్వడమే కాదు, మహాసభ ఏర్పాట్లలో కూడా అకామిడేషన్ దగ్గర నుంచి ఫండ్ దగ్గర నుంచి అన్నిట్లో సహకరించిన వ్యక్తి. అట్లాగే చివరగా ఒక గ్రామ శాఖకు నేను అటెండ్ అవ్వడం జరిగింది. ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది, క్యాన్సర్ వచ్చి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత రెస్ట్ తీసుకోవాలి 15 రోజులు. అంటే ఆ 15 రోజులు తిరగలేక ఒక బండి మీద ప్రతి గ్రామంకి వెళ్ళి 12 మహిళా శాఖలు నిర్మించాలని చెప్పారు. 12 మహిళా శాఖలు అంటే ఈ పార్టీకి మహిళల అవసరం ఎంత ఉంది, సమాజంలో సగభాగంగా ఉన్న ఆడవాళ్ళు రాజకీయాలు చేయకుండా పార్టీ కాదు సమాజం బాగుపడదు కదా, చరిత్ర అంతా కూడా అదే తెలియజేస్తుంది. కాబట్టి మహిళా పార్టీ సభ్యులు తయారు చేసిన బాధ్యత ఉంది అని చెప్పి ఆ చేతగాని దశలో కూడా మహిళా పార్టీ సభ్యులు తయారు చేసిన ఘనత ఐలయ్య గారిది. అట్లాంటి ఐలయ్య గారు లేని లోటు పూడుస్తాము అని నినాదం ఇవ్వడం అంటే ఖచ్చితంగా మనందరం కూడా లేని ఓపికని తీసుకొచ్చుకొని మన ఇంట్లో మహిళల్ని కావచ్చు, సాధారణ మహిళల్ని కావచ్చు చైతన్యవంతులు చేసి మహిళా సభ్యురాలను తయారు చేసి సమాజంలో సగభాగంగా ఉన్న ఆడవాళ్ళని రాజకీయాల్లో తీసుకొచ్చే ప్రయత్నం ఈ బుద్ధువ పార్టీని కావచ్చు, లేదా ఫాసిస్ట్ పార్టీ కావచ్చు, మతతత్వ పార్టీలను కావచ్చు, బీజేపీని తిప్పి కొట్టాలి అంటే ఖచ్చితంగా వెనుకబడిన వర్గాలు అన్ని వర్గాల్లో ఉన్న ఆడవాళ్ళు ముందుకొచ్చి రాజకీయాలు చేయకపోతే సాధ్యం కాదు. ఆ రకంగా నినదించాలని, ఆ రకంగా మనందరం పనిచేయాలని కోరుకుంటూ ఐలయ్య గారికి మరొకసారి విప్లవ జోహార్లు తెలియజేస్తూ, లక్ష్మి గారికి కాసాని లక్ష్మి ఐలయ్య గారికి విప్లవ జోహార్లు తెలియజేస్తూ సెలవు మిత్రులారా. Hi. How is it? Okay. సేవలు చేస్తున్నా. నువ్వు ఇక్కడే ఉన్నారా? శివ
ఖచ్చితంగా సుజాత నగర్ లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మళ్ళీ ఎన్నికల్లో ఐలయ్య గారు ఆశయాలు నిలబెట్టాలంటే సుజాత నగర్ పంచాయతీని గెలిచి చేస్తాం, ఐలయ్య గారికి ఐక్యత ఇస్తాం, ప్రజా ఉద్యమాలు నిర్మిస్తాం. ఆ పద్ధతిలో మీరందరూ ముందుకు పోవాలని కోరుతూ ఐలయ్య గారికి జోహార్లు నివాళులు అర్పిస్తా ఉన్నాను. జోహార్ కామ్రేడ్ ఐలయ్య గారు. ఇప్పుడు డిసిఎంఎస్ చైర్మన్ కొత్తల శ్రీనివాసరావు గారిని పరిచయం కాల్చబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎర్రశెట్టి ముత్తయ్య గారిని పరిచయం కాల్సిన కోరుతున్నాం. ఇప్పుడు సుజాత్ నగర్ ప్రాంత వాసి అనిశెట్టిపల్లి నుంచి అమెరికా వరకు తన ప్రదర్శనతో ఎంతో మందిని ఉత్సాహపరిచినటువంటి ఐలయ్య గారికి అభిమాని మిమిక్రీ రమేష్ గారిని పాట పాడవలసిందిగా తన మిమిక్రీ ద్వారా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఐలయ్య గారు 30 సంవత్సరాలుగా నాకు సుపరిచితులు. ఆయన సంస్మరణ సభకు వచ్చి మిమిక్రీ చేయడం భావ్యం కాదేమో, కానీ ఈ ప్రాంత ప్రజలందరూ ఐలయ్య గారిని ప్రజలయ్యా అని పిలుస్తారు. దేవుడి పేరుతో జరుగుతున్న దుర్మార్గాలు వ్యతిరేకం మనమందరూ తెలుసు. మన దగ్గర మన పక్కన పాలవంత నవమార్పులో వెంకటేశ్వర స్వామి అన్నారు. నవమార్పు దాటిన తర్వాత పెద్దమ్ముడి దగ్గర ముత్యాలం ఉంది. నవమార్పులు పోవాలంటే వెంకటేశ్వర స్వామికి కొబ్బరికాయ పట్టాలి. ముత్యాలమ్మ పోవాలంటే కోడి పోయాలి. అంటే వెంకటేశ్వర స్వామికి కొబ్బరికాయ ఇస్తాం, ముత్యాలమ్మకి కోడికాయ ఇస్తాం. కోడి కోసేవాళ్ళు కోళ్ళు వస్తారు, కొబ్బరికాయ కొట్టేవాళ్ళు కొబ్బరికాయ పడతారు. బాగా కొబ్బరికాయ కొట్టుకుంటారు. నరేంద్ర మోడీ చేస్తున్న ప్రయత్నం చేసుకోవాలి. ఏ సిద్ధాంతాన్ని పాటించాలి, బయట ఎలా ఉండాలని చెప్తా ఉన్నారు. కాబట్టి మీ కూడా మిత్రులారా, కార్మికులని, రైతులని, పేదలని మతం పేద